ప్రైస్ గ్రోత్కి సపోర్ట్ చేసే న్యూ కనెక్టివిటీ రాబోతుంది. ఈ హైవేస్ అనుకున్నంత గ్రో కాలేదు అని అనుకున్నంత గ్రో కాకపోవటానికి రీజన్ ఏంటంటే కంటోన్మెంట్ ఏరియా కాబట్టి ఈవెన్ ఇండియన్ ప్రెసిడెంట్ నుంచి కూడా రావాలి. కొంపల్లి లాంటి ప్రాంతాల్లో ఇంకా ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదండి. రెసిడెన్షియల్గా మీరు ఏదైనా ప్లానింగ్లో ఉంటే. నమస్తే, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. హైదరాబాద్లో కనెక్టివిటీ విషయంలో వస్తున్న మేజర్ డెవలప్మెంట్ అండి. టువర్డ్స్ నాగపూర్ హైవే, టువర్డ్స్ షామీర్పేట ఇటువైపు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా గుడ్ న్యూస్. ప్రైస్ గ్రోత్కి సపోర్ట్ చేసే న్యూ కనెక్టివిటీ రాబోతుంది. ఎలా అంటే ప్యారడైజ్ సర్కిల్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ అప్ టు షామీర్పేట్, ఏదైతే ఓఆర్ఆర్ జంక్షన్ ఉందో అక్కడ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్, అలాగే ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్కి. ఈ హైవేస్ అనుకున్నంత గ్రో కాలేదు అని అనుకున్నంత గ్రో కాకపోవటానికి రీజన్ ఏంటంటే సిటీ నుంచి కనెక్టివిటీ, మిడిల్లో అంతా కంటోన్మెంట్ ప్రాంతం మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. సో ఆ ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ లేకపోవటం, అలాగే ఆ మిడిల్లో కంటోన్మెంట్ ఉండటం వల్ల ఈ డెవలప్మెంట్ యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఆ ప్రాంతానికి చేరుకోకపోవటం వల్ల డెవలప్ అయింది. బట్ రిమైనింగ్ హైవేస్తో కన్సిడర్ చేస్తే నార్త్ గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. షామీర్పేట రోడ్ కావచ్చు, లేదంటే మేడ్చల్ హైవే గురించి కావచ్చు. బట్ నౌ ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయబోతుంది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన 1-2 మంత్స్లోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ 2 ఎలివేటెడ్ కారిడార్స్కి అప్రూవల్స్ వచ్చినాయి. అప్రూవల్స్ రావటమే కాకుండా రీసెంట్ టైమ్స్లో ఇది ప్రెసిడెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ రావాలండి. ఎందుకంటే మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా కాబట్టి ఈవెన్ ఇండియన్ ప్రెసిడెంట్ నుంచి కూడా రావాలి. వెరీ వెరీ రీసెంట్ 10-15 డేస్ బ్యాక్ ఆ అప్రూవల్ కూడా వచ్చేసింది. అలాగే ఈ కంటోన్మెంట్ యొక్క సిఈఓ వాట్ ఎవర్ వాళ్ళ టర్మ్స్ నాకు తెలీదు, ఆ కంటోన్మెంట్ హెడ్ కూడా తెలంగాణ గవర్నమెంట్కి పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది. గో ఫార్వర్డ్ విత్ యువర్ వర్క్స్ అని. హెచ్ఎండిఏ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కావచ్చు, టోటల్గా తెలంగాణ గవర్నమెంట్కి పర్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే కంటోన్మెంట్ ఏరియాలో డెవలప్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కంటోన్మెంట్ బోర్డ్ చైర్మన్ ఏం కోరారంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డిపాజిట్ చేయకుండా ఆ ఇన్వెస్ట్మెంట్స్నే కంటోన్మెంట్లో కొన్ని డెవలప్మెంట్స్ కోసం, అంటే ఆ సివేజ్ ట్రీట్మెంట్ కోసం, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయటం కోసం అది కూడా హెచ్ఎండిఏనే చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. సో దీనికి ప్రెసిడెంట్ ఆమోదం కూడా వచ్చింది. సో ఈ 2 ఎలివేటెడ్ కారిడార్స్కి ఇంకెలాంటి అడ్డంకులు లేవు. ఈ 2 ఎలివేటెడ్ కారిడార్స్కి వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ 10 years నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు కూడా, ఈవెన్ కేటీఆర్ గారు కూడా వీటి గురించి చాలా ప్రయత్నాలు చేశారు, సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు. బట్ రీజన్స్ తెలియదు కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే మ్యాటర్ ఆఫ్ 2-3 మంత్స్లోనే ఇవి ఓకే అయినాయి. పొలిటికల్ రీజన్స్ ఏంటనేది మనకైతే వీ డోంట్ నో. బట్ ఎనీవే గుడ్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో దీనివల్ల ఏ ప్రాంతాలు బెనిఫిట్స్ తీసుకోబోతున్నాయంటే ఎంటైర్ ఈ స్ట్రెచ్, మేడ్చల్ కావచ్చు, కొంపల్లి కావచ్చు, అప్ టు మాసాయిపల్లి వరకు. మాసాయిపల్లిలో మంచి మంచి వెంచర్స్ ఉన్నాయి, చాలా గుడ్ వెంచర్స్ ఉన్నాయి. అటువైపు మీరు ప్రయత్నం చేయొచ్చు. కొంపల్లి లాంటి ప్రాంతాల్లో ఇంకా ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదండి. రెసిడెన్షియల్గా మీరు ఏదైనా ప్లానింగ్లో ఉంటే కొంపల్లి ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. గ్రీన్ లివింగ్ ప్లస్ మోడర్న్ లివింగ్ కలిసిపోయినట్లుగా ఉంటుంది కొంపల్లి. ప్లస్ ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్రెడీ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీని హైదరాబాద్ సిటీ క్రియేట్ చేస్తుంది. మీరు కొంపల్లి విజిట్ చేస్తే చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, 3-4 ఫ్లైఓవర్స్ వర్క్ ఆల్రెడీ 70-80% కంప్లీట్ చేసి ఉన్నాయి. దానికి తోడు ఈ ఎలివేటెడ్ కారిడార్. అలాగే షామీర్పేట ఏరియా ఫార్మా ఇండస్ట్రీస్కి పెట్టింది పేరు షామీర్పేట ఏరియా. అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్, అది పర్టికులర్గా రిసార్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా. సో ఆ ఏరియాలో కూడా రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం.
ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇవి బిగ్గర్ ప్రాజెక్ట్స్ కాబట్టి మేబీ 4 years 5 years ఇంకెక్కువ కాలం కూడా పట్టవచ్చు కంప్లీట్ అవ్వడానికి. ఆ టైంకి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మేబీ ఈవెన్ డబల్ అవ్వచ్చు, 50 times పెరగచ్చు, 100 times పెరగచ్చు, అన్ని అవకాశం అంత బిగ్గర్ స్కోప్ ఉంది. సో రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వాలి ఈ ప్రాంతాల్లో అనుకునే వాళ్ళకి మాత్రం ఇదొక గోల్డెన్ ఛాన్స్ అండి. అంటే రాబోయే 5 years తర్వాత ఈ 5 years కాలంలో మనం అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటే మీరు ఇప్పుడే ప్లాట్ తీసి పెట్టుకుంటే ఆఫ్టర్ 5 years అక్కడ కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు. ఆ టైంకి మేబీ మీ హౌసింగ్ కాస్ట్ కూడా ఈ ప్లాట్లోనే వచ్చేస్తుంది. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రాపర్ కైండ్ ఆఫ్ అప్రూవ్డ్ వెంచర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మంచి ప్లాట్, టోటల్గా మంచి కనెక్టివిటీ ఉన్న ప్లాట్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఈ హైవేస్లో లో బడ్జెట్లో కావాలంటే ఆఫ్టర్ మాసాయిపల్లి, లేకపోతే కొంత ఇన్వెంటరీ కావాలంటే మీకు ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో ప్రజ్ఞాపూర్, ఈ ఏరియాస్లో హౌసెస్కి నియర్, హైవేకి నియర్ మా ఓన్ వెంచర్స్ అండి. ఆ ఓన్ వెంచర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ సేల్ చేయటానికి ఎన్ఆర్ఐస్ వీళ్ళంతా సేల్ చేయాలనుకుంటున్నారు. అలాగే మేము కొంత ఇన్వెంటరీ హోల్డ్ చేసుకున్నాం. ఇది ఎప్పుడో 4-5 years బిఫోర్ పాండమిక్ వెంచర్స్ ఇవన్నీ. ఆ ఇన్వెంటరీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్, మల్లన్న సాగర్కి నియర్, హౌసింగ్కి నియర్, అలాగే అన్నిటికీ మించి హైవేకి నియర్, ప్లస్ ఈరోజు మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఆ వెంచర్ డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నేను మర్చిపోయాను. ఈ 2 వెంచర్స్లో కూడా ఎక్కువగా మాకు అప్పుడు ఇన్వెస్ట్ చేసింది జినోమ్ వ్యాలీ ఎంప్లాయీస్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. మీకు ఎవరైనా జినోమ్ వ్యాలీలో కనెక్షన్స్ ఉంటే ఈ విషయాన్ని కూడా మీరు క్లారిటీ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.